నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. వేగంగా వచ్చిన కార్ బైక్ను ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వ్యక్తికి సాయం అందించారు. అయితే కారులో ఉన్న వాళ్లను స్థానికులు ప్రమాదంపై ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో నుంచి యువకులు దిగి మద్యం మత్తులో స్థానికులపై కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు స్థానికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం యువకులు కారులో అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కారులో ఉన్న యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మొత్తానికి వాళ్ళు ఎవరో ఆచూకీ తెలిసిందా? అది ప్రస్తుతం నిన్న గుండంపల్లి వద్ద వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు నలుగురు గుండంపల్లికి సంబంధించినటువంటి 6 వ్యక్తుల మీద కర్రలు, రాళ్లతోటి దాడి చేసినటువంటి యువకుల ఆచూకీ గాలించేందుకు పోలీసులు అయితే 2 టీంలను అయితే ఏర్పాటు చేశారు. ఒకటి పంతని టోల్ ప్లాజా వద్ద ఆ కార్ ని ట్రేస్ అవుట్ చేసినప్పుడు కూడా కారు ముందు వెనుక 2 నెంబర్ ప్లేట్లు లేకపోవడంతో పట్టుకోవడం కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఆ ఘటనా సమయంలో చూసుకున్నట్లయితే బాధ్యతాయుతంగా వాహనాన్ని నడపడమే కాకుండా ఒక వ్యక్తి ప్రాణాల మీదకి తీసుకురావడం, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళని పట్టుకున్నటువంటి ప్రయత్నం చేయడంతో కారులో ఉన్నటువంటి ఈ ఐరన్ రాడ్ తో పాటు రోడ్డు పక్కన ఉన్నటువంటి పెద్ద కర్రను తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడంతో మొత్తం గుండాపల్లికి సంబంధించి 6గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో బైక్ తో ప్రయాణిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెం చెందినటువంటి నాదెండ్ల శ్రీకాంత్ కి ప్రస్తుతం అయితే తీవ్ర గాయాలు కావడంతో మొదట చౌటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైనటువంటి చికిత్స కోసం హైదరాబాద్ తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం దాడి పాల్పడినటువంటి 4గురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటు చిట్యాల పోలీసులతో పాటు చౌటుపల్లికి సంబంధించినటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఆచూకీ తెలియలేదు. ఆల్రైట్ అశోక్.